క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్, మనకి ఫస్ట్ పాయింట్ ఏమో -5,7 ఇచ్చాడు. సెకండ్ పాయింట్ ఏమో సెకండ్ పాయింట్ ఏమో -1,3. ఫస్ట్ పాయింట్ ఏమో -5,7, సెకండ్ పాయింట్ ఏమో -1,3. సరే ఏం కనుక్కోవాలి మనము? డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా రాయాలి కదా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? d = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇదే కదా డిస్టెన్స్ ఫార్ములా వచ్చి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇంకా చాలా సింపుల్. ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటాం? x1 y1 అనుకుంటాం. సెకండ్ పాయింట్ x2 y2 అనుకుంటాం. ఓకే, సో d = x2 అంటే ఏమవుద్ది? -1 కదా. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. ఇక్కడ ఏంటంటే x2 అంటే -1, తర్వాత ఏముంది మనకి ఫార్ములాలో మైనస్. ఆ మైనస్ పెట్టిన తర్వాత x1 చూడాలి. x1 ఏముంది? అగైన్ -5. అర్థమైందా? మీరు x2 -1 రాసి ఒకేసారి -5 చూసారనుకో, ఒక మైనస్సే వేస్తారు. కానీ క్లియర్గా చూడండి, x2 వచ్చి మనకు -1, తర్వాత ఫార్ములాలో ఒక మైనస్, తర్వాత x1 అగైన్ మనకి ఏముంది? x1 ఇక్కడ -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 మైనస్ y1 అంటే 7. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. సో d = -1 --5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 7 అంటే -4 హోల్ స్క్వేర్. సో d = -1 + 5 అంటే ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. పెద్ద నెంబర్ 5 కాబట్టి 4 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. సో d = √16 + 16 దట్ ఈజ్ ఈక్వల్ టు √32. సో 32 పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కదా, అలానే వదిలేయచ్చు. లేదా √16 × 2 రాసుకొని 16కి రూట్ ఉంది కాబట్టి 4√2 యూనిట్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా వదిలేస్తే హ్యాపీ, లేదు ఇంక ఈ స్టెప్ చేసినా హ్యాపీ. దానివల్ల మీకు ఏదో మార్క్స్ అయితే పోవు. ఓకే.